హాయ్ అండి, నేను మీ రుక్మిణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ గోధుమ పిండితో ఇంట్లో ఈజీగా చేసుకొని ఒక 2 రకాల స్వీట్స్ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అందరు ఇంట్లోన ఇష్టపడి తింటారు. అంత బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఆ గిన్నెలోనే 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్న. నెక్స్ట్ దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత నేను గీ తీసుకుంటున్నానండి. మీకు ఆయిల్ అయినా గీ అయినా ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. ఆ మొత్తం గీ అనేది పిండిలోనే మొత్తం మిక్స్ అయిపోవాలండి. అంత బాగా మిక్స్ చేసుకొని కలపాలి. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా మంచిగా అయిపోయింది. ఇలా చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ నేను కొంచెం కొంచెం పొడి పిండిని వేసుకొని రౌండ్గా చపాతీలాగా పాముకుంటున్నాను. ఇలా రౌండ్గా పెద్దగా కొంచెం పామిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఎడ్జ్ల వరకు కొంచెం గ్యాప్ వదిలేసేయండి. నెక్స్ట్ అలాగా మొత్తం మధ్యలో ఉన్న రౌండ్ వరకు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక ఎడ్జ్ని పట్టుకొని అలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్లవర్స్లా వస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి. ఆయిల్లో వేసిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. అంత మంచిగా కనిపిస్తుంది. అలా చేసుకొని ముద్దలన్నిటినీ పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు నేను మీకు ఇంకొక స్వీట్స్ చూపించబోతున్నాను. అదే పిండితో ఒక పెద్ద సైజ్ పిండి ముద్దను తీసుకున్నాను. కొంచెం పిండి వేసుకొని మొత్తం పెద్దగా చపాతీలాగా పాముకోవాలండి. దాంట్లోనే నేను కొంచెం మిగిలిన గీలోన కొంచెం గోధుమ పిండిని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ చపాతీ పైన రుద్దేసి చిన్నగా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ చపాతీని మొత్తం రౌండ్ చేస్తున్నాను. అలా చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా సైజ్గా కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి. చూసుకొని నెమ్మదిగా కట్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. ప్రెస్ చేసేస్తే మనకి కాజాకున్న పొరలన్నీ మంచిగా కనిపించవు, రావండి. అందుకని చిన్న చిన్నగా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ అలా చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ఫింగర్తో ప్రెస్ చేసుకుంటా లైట్గా కాజా షేప్లోనే చేసి అన్నిటినీ నేను పక్కన పెట్టేస్తున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. చూడండి, షేప్ కూడా ఎంత బాగా వచ్చాయి అన్నిటినీ. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాగా హీట్ చేసుకున్నాక మనం ఫ్లేమ్ అనేది మొత్తం మీడియం లోలోనే పెట్టేయాలండి. లేదంటే పైన క్రిస్పీగా అయిపోయి లోపల పచ్చిగా ఉండిపోతుంది. లోపల అంటే వేగకుండా ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చాలాసేపు వరకు కొద్దిగా ఫ్రై చేయాలి. అలా చేస్తేనే లోపల బయట అనేది క్రిస్పీగా మంచిగా ఉడుకుతాయి. అందుకని అలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను చిన్న కాజాలన్నిటినీ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇవి కూడా అంతే అండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారా, మీడియం ఫ్లేమ్లోన ఫ్రై అవుతున్నాయి. ఓపికతో కొద్దిసేపు చేస్తే చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా అవుతాయి. చూడండి, గోల్డెన్ కలర్లోన ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను షుగర్ సిరప్ చేసుకుంటున్నాను. దాంట్లోన 1 కప్పు వరకు షుగర్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకున్నాక బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ అయిపోయినాక నెక్స్ట్ నేను చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు. నేను తీసుకున్నాక పాకం అనేది కొంచెం లైట్గా లేత పాకం అనేది రావాలి. అలా వస్తేనే ఈ స్వీట్స్కి చాలా బాగా పడుతుంది.
నేను చూడండి పాకం వచ్చేసింది, నేను స్టవ్ ఆపేసాను. నెక్స్ట్ ఫస్ట్ నేను ఫ్లవర్స్ అనేది వేసి ఒక 2-3 మినిట్స్ వరకు పాకంలో ఉంచి డిప్ అయినాక తర్వాత తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ నేను చిన్న చిన్న కాజాలు చేసా కదా, ఆ కాజాలని వేసి కొద్దిసేపు వరకు బాగా షుగర్ సిరప్లోన పట్టేంత వరకు ఉంచేసానండి. అంటే లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందంటే ఇంట్లోన మా వారు మా పిల్లలు అందరూ బాగా నచ్చాయని చెప్పారు, అంత బాగున్నాయని చెప్పారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ మరికొన్ని కొత్త వీడియోస్ ఏమన్నా కొత్త వంటకాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏ కామెంట్స్కి ఎక్కువ లైక్స్ వస్తే అది నేను తప్పకుండా చేసి చూపిస్తాను.